గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1, నిన్న జగన్మోహన్ రెడ్డి సెంగయ్య మరణానికి సంబంధించినటువంటి ఆ కేసులో నా ప్రమేయం లేదు, అన్యాయంగా నన్ను ఇరికించారు, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇవ్వండి, అదేవిధంగా కేసును కూడా కొట్టేయండి, క్వాష్ చేసిన అని చెప్పేసి అనేక రకాల పిటిషన్స్ అయితే హైకోర్టులో వేశారు. సరే, ఇప్పుడు తొందర ఏమి లేదు, కాసేపు ఆగిన తర్వాత కొన్నాళ్ళు టైం తీసుకుని మేము విచారిస్తాం, ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా హైకోర్టు తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉందా, అరెస్టు భయం కనిపిస్తోందా, ఏంటి, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో పక్కమో ఇది బాబు కల్పితమైనటువంటి స్క్రిప్టు కథ, అసలు గుద్దిన తర్వాత కూడా అంటే గుద్దారు అనేదాన్ని ఇంతవరకు ఒప్పుకోవట్లే, కానీ గుద్ది పడిపోయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అతను కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా మాట్లాడాడు, హుషారుగా ఉన్నాడు అంటూ కూడా తన పత్రికలో రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. ఓ పక్క ఇలాంటి కథనాలు, ఇంకో పక్క అరెస్ట్ చేయొద్దు, మా పాత్ర లేదు, మా ప్రమేయం లేదంటూ ఈ పిటిషన్. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళ వైఖరి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో పక్క ఇంటింటికి తిరిగి క్యూఆర్ కోడ్ల ఉద్యమం ఏదో స్టార్ట్ చేయబోతున్నారట. బాబు మేనిఫెస్టో రీకాలింగ్ సంథింగ్ ఏదో. ఆ క్యూఆర్ కోడ్స్ చేయగానే ప్రతి కుటుంబానికి ఇచ్చిన హామీలు ఏంటి, ఎంత వస్తాయి, ఎంత బాకీ పడ్డారు, ఇవన్నీ తెలుస్తాయట. ఓ పక్కేమో క్యూఆర్ కోడ్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాన్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, అలా స్కాన్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయని చెప్పేసి ఇప్పటికీ మనం ఫోన్ కాల్లో అపరిచిత వ్యక్తుల ద్వారా ఆ చిట్కాలు తీసుకోవద్దు, డిజిటల్ అరెస్ట్లు ఏమి ఉండవు అని చెప్పేసి మనకి రోజు ఫోన్ చేసినా వదలగొడుతుంటారు. ఇంకో పక్కం వీళ్ళు క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మీరు ప్రచారం చేయాలన్నా, విమర్శ చేయాలన్నా, ఒక ఉద్యమం చేయాలన్నా దానికి ఒక తీరుతెన్ను ఉంటుంది. ఇలా ప్రజల జీవితాలని రిస్క్లో పెట్టేటువంటి ఈ ఉద్యమాలు ఏంటి, ఈ కథ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నెంబర్ 3, వాళ్ళేమో ఏ హామీలు అమలు చేయలేదని చెప్పేసి ఒక పక్క చేస్తుంటే వీళ్ళేమో రోజుకు కనీసం ఒక 5 కార్యకర్తలతోనూ 5 సాధారణ ప్రజలతోనూ చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు, ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక పక్క. హామీల్లో కూడా చాలా కీలకమైన హామీలు, నిరుద్యోగ భృతి కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ కొన్ని హామీలు అమలయ్యాయి, కొన్ని షెడ్యూల్ చేశారు, మరి కొన్ని అమలు కాబోతున్నాయి. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం క్యాలెండర్ లాగా పెట్టుకొని అమలు చేస్తుంటే వాళ్ళు అసలు ఏమీ అమలు కాలేదంటూ వాళ్ళు మొత్తం అమలు చేస్తున్నామంటే వీళ్ళు. సో ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి తేడా ఏంటి, ఏది సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయొద్దు, ఈ కేసును క్వాష్ చేయండి అని చెప్పేసి వేసినటువంటి పిటిషన్, దాని పట్ల హైకోర్టు వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే 3 అంశాలు మీరు మాట్లాడిన దాంట్లో. ఒకటేంటి, క్వాష్ పిటిషన్, రెండోదేమో ఆ వీడియో, మూడోదేమో క్యూఆర్ కోడ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మొట్టమొదటిది ఏంటి, క్వాష్ పిటిషన్. జగన్మోహన్ రెడ్డి వేసిన దాంట్లో తన అమాయకుండని ఏంటి, ఇప్పుడు తను కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసులో తన ప్రతిష్టకి తీవ్ర నష్టం జరుగుద్దని ఆయన ఇచ్చినటువంటి ఆ లాంగ్వేజీ, ఆ వాడిన ఆ భాష చూస్తే ఇవాళ జనం ఏంటంటే ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటి, దారుణమైన ఏది హత్య, దాన్ని హత్య అనాలా లేకపోతే ఒక రకమైనటువంటి అదేంటి ఒక మర్డర్ అన్నట్టుగానే మనం సెక్షన్స్ నమోదయ్యాయి. 105 కావచ్చు, లేకపోతే స్పష్టత ఏది, కొట్టారు వెళ్ళిపోయారు. ఇప్పుడు 106(1) పెట్టారు, 105 పెట్టారు, 49 పెట్టారు. తననేది ఏంటి, మొదటేమో నా వెనక వాహనం అన్నారు, తర్వాత ఏమో నా వాహనం అన్నారు. ఫస్ట్ ఎస్పీ ప్రెస్ మీట్ ఈ విధంగా పెట్టాడు, తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ ఈ విధంగా పెట్టాడు. ఎస్పీ ప్రెస్ మీట్ వెనక కూడా తలసిల్ రఘురామ్ ఉన్నాడు. అతను వేరే అధికారులకు ఫోన్ చేసి మావాడే గుద్దేశాడు, మావాడు వచ్చి లొంగిపోతాడు,
ఇలా రాసేసుకోండి, ఇలా నివేదిక ఇచ్చాడని చెప్పాడని. మరి వాళ్ళ మనిషో లేదంటే డబ్బు గడ్డిదన్నాడో మరి ఇంకేటో తెలియదు, కానీ అతను కూడా అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దాన్ని పట్టుకుని గుడ్డిగా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు అభాస్ పాలైన పరిస్థితి కూడా. అంటే ఎస్పీ మొదటి ప్రెస్ మీట్లోనే ఏమన్నాడు, ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను, తర్వాత మళ్ళీ అసలైన సమాచారంతో మీకు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో చెప్తానని చెప్పాడు. ఏది అంటే వీళ్ళు కావాలనే దాన్ని మసిబూసి మారేడుకాయ చేశారు, అది ఇంకో వాహనం మీద వేసి తప్పించుకోవాలని చూశారు. ఇప్పుడు అసలు ఆ వీడియో బయటకు వచ్చేసేసరికి ఈ వీడియో పైన అనుమానాలు రేకెత్తిస్తారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, విడుదల రజనీ వేసింది క్వాష్ పిటిషన్, తర్వాత వీళ్ళు వేశారు, ఎవరు పేర్ని నాని సుబ్బారెడ్డి లేకపోతే ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి. ఇక్కడ ముందుకు పోనీ అన్నాడని, ఏది తనేమో సైడ్ బోర్డు మీద నుంచోవడం ఒక తప్పు, ఆ తన బాయ్ నెట్ మీద ఒక కార్యకర్త డాన్స్ వేస్తుంటే అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మరో తప్పు. ఇప్పుడు డ్రైవర్ది తప్ప, డ్రైవర్కి ఈ విధంగా అసలు వాహనాన్ని ముందుకు పోనివ్వకుండా డ్రైవర్కి ఆటంకాలు కల్పించింది ఎవరు? ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగానే ఒక బల ప్రదర్శన చేయాలనుకున్నారు. ఇప్పుడు పోలీస్ ఫెయిల్యూర్, ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే పోలీస్ మాటలు మీరేం ఆలకించారు? పోలీస్ సూచనలు మీరేం పట్టించుకున్నారు? మీరు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి? మీరు మరి వెళ్ళిన విధానం ఏంటి? 9ంటికి బయలుదేరతానన్నాడు, 11ంటికి రెంటపాల చేరతానన్నాడు. నీకోసం రెంటపాళ్లలో రోప్ పార్టీలు అక్కడ దగ్గర మరి 100 మంది పోలీసులు బందోబస్తులో వెయిట్ చేస్తున్నారు. మార్గ మధ్యంలో పోలీసులు ఉన్నారు. కానీ ఏం చేసావు? 3 వాహనాలంటే ఇంకా పెంచమన్నావు, దానికి కూడా ఒప్పుకొని 11 వాహనాలకు అలౌ చేస్తే నువ్వు 60 వాహనాల్లో బయలుదేరావు. 100 మందే మీరు బయలుదేరండి అంటే 1000 మందితో బయలుదేరటం, తర్వాత మధ్యలో అందరికీ మెసేజ్లు పంపటం. ప్రతి నియోజకవర్గంలో మంగళగిరి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, అతను వెళ్ళే మార్గంలో అన్ని చోట్ల నువ్వు మెసేజ్లు, అందరినీ రోడ్ల మీదకి రమ్మని పిలిపించడం. అంటే ఇదంతా కూడా కావాలని చేసింది. ఒక నిండు ప్రాణం బలైంది. సింగయ్య ఇవాళ ఏంటి, అతను నీ అభిమానం అయితే కావచ్చు, తను ఆ ట్వీట్ ఒకటి చేశాడు, ఏమని? ప్రశ్నలు సంధిస్తూ బందోబస్తులో వైఫల్యమా లేకపోతే అసలు ఈ నా కారు కింద పడటం అబద్ధమా అన్నాడు. అంటే ఏంటి, బందోబస్తులో వైఫల్యాన్ని ప్రభుత్వం మీదకి నెట్టి ఈ కారులో ఈ యాక్సిడెంటు, ఈ సింగయ్య మృతి కేసు నుంచి నువ్వు బయటపడాలన్న ఆ దురుద్దేశం గత 4-5 రోజులుగా నడుస్తుంది. ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు. ఇప్పుడు వాస్తవంగా చూస్తే మనం ఆ వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో పోలీసులు తీసింది కాదు, లేదంటే మిగతా ఎవరో తీసింది కాదు, వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు ఆ వాహనం పక్కన వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇద్దామనో, పూలు చల్దామనో, జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి చూద్దామనో ఆనంద పరవశంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లో తీసిందే కదా, అది కూడా లేట్గా బయటపడిందే కదా. ఇంకా దాన్ని కూడా మార్ఫింగ్ అని ఎలా? ఇప్పుడు మార్ఫింగ్ అంటున్నారు, ఏ అంటున్నారు. మీరు ఫోరెన్సిక్ పంపించండి, నిజాలు తేల్చండి, మార్ఫింగ్ వీడియో ఒరిజినల్ వీడియో అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా డిమాండ్ చేయరేంటి? అంటే మార్ఫింగ్ వీడియో, ఏ వీడియో అనుకుంటే పోలీస్ అంత పిచ్చిగా కనపడుతోందా? ఇవాళ పోలీస్ దగ్గర కనిపెట్టలేనంత పరిస్థితుల్లో లేదు. ఇంకా ఏఐ టెక్నాలజీ ఇంకా ఆ స్టేజ్కి డెవలప్ కాల, ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. ఒకసారి రేపటి రోజున కనిపెట్టలేని స్థాయికి పెడుతున్నాం, అది వేరే విషయం. ప్రస్తుతం అయితే ఏఐ వీడియో, మామూలు వీడియో అని కనిపెట్టలేని పరిస్థితి అయితే లేదు. పోనీ ఆ డౌట్ ఉంటే నాకు దీన్ని ఫోరెన్సిక్ పంపించి నిజాలు తేల్చండి అని ఎందుకు డిమాండ్ చేయరు వీళ్ళు? అంటే ఇక్కడ ఒకటి ఏది, బ్లర్స్ ఉన్నాయా వీడియోలో? బ్లర్స్ ఉన్నాయా? లైట్ ఫ్లిక్కర్స్ ఏమన్నా అవుతుందా? ఏమన్నా షాడోస్ ఉన్నాయా? ఈ రోజు ఈ విధంగా మాట్లాడతాం అంటే కావాలని మనం, ఇప్పుడు టెక్నాలజీ అంత అభివృద్ధి అయింది. మీరు చెప్పారు ఏది, వివేకానంద రెడ్డి హత్య, హంతకులు హత్యకు ముందు ఎక్కడ కలిశారో, హత్య తర్వాత ఎక్కడ కలిశారో ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించారు. అసలు ఇవాళ ఏంటి, దాన్ని గుండెపోటుగా చిత్రించాలని చూశారు, నారాసురు రక్త చరిత్ర మీద వేయాలని చూశారు. సేమ్ ఇంతే ఇక్కడ కూడా ఏంటి, నేరాలు చేయటం, ఆ నేరాలను ఇతరుల మీదకి నెట్టడం, అనుమానాలు క్రియేట్ చేయటం, పోలీసుని పక్కదారి పట్టించడం, ప్రజల దృష్టి మళ్లించడం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా ఏమంటారు, ఆ వీడియోకు ముందు 10 నిమిషాలు ఏది, ఆ వీడియో తర్వాత 10 నిమిషాలు ఏదని అడుగుద్దాం. ఎవరిని అడుగుతుంది? అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? పోలీస్ దగ్గర ముందు ఉంటుంది, వెనక ఉంటుంది. కానీ చూపాల్సిన వాళ్ళకి చూపుతారు. నీకెందుకు చూపాలి? ఎంతవరకు రికార్డ్ చేస్తే అంతవరకే ఉంటుంది తప్ప, ఎవరో ఒక అభిమాని రికార్డ్ చేసిన వీడియో సార్ ఈరోజు బయటకు వచ్చింది,
అతను ఎంతవరకు రికార్డ్ చేస్తే అంతవరకే ఉంటుంది తప్ప 10 నిమిషాల ముందు 10 నిమిషాల వెనక ఇదంతా కోర్టు పోలీస్ చూసుకుంటాం. అంటే ఏంటి, ఈ లోపే ప్రజల్లో అపోహలు సృష్టించాలి, వీళ్ళ నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న భ్రమంలోకి ప్రజలను తీసుకెళ్ళాలి. ఒకవేళ అరెస్ట్ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళా హింసా విధ్వంసాలకి పాల్పడాలి. ఇప్పుడు రోడ్డు మీద సడన్ గా ఎవడో కత్తిచ్చుకుని పొడుస్తున్నాడు అనుకుందాం కాసేపు. ఆ పొడిచేటప్పుడు ఎవడన్నా సడన్ గా వీడియో తీస్తే ఆ వీడియో ఉంటుంది తప్ప పొడవటానికి అర్ధగంట ముందు వీడియో ఎక్కడ, పొడిచిన తర్వాత అర్ధగంట తర్వాత వీడియో ఎక్కడంటే ఎవడో సడన్ హఠాత్ పరిణామం అప్పటికప్పుడు వీడియో తీశాడు. ఇది కూడా అంతే కదా, సెంగయ్య వస్తాడు పడతాడు చస్తాడని చెప్పేసి వీళ్ళు చంపేస్తారని చెప్పేసి ముందే ఎవరన్నా ఊహించాడు, కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటానికి ఏ క్షణం జరుగుద్ది అనుమానాలు జనానికి రావు. ఈ అనుమానాలు దర్యాప్తు సంస్థలకు రావు, కోర్టులకు రావు. ఎవరికి వస్తాయి ఈ అనుమానాలు? నేరగాళ్లకు వస్తాయి, తప్పించుకునే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు, అసలు గతంలో ఏ మాజీ ముఖ్యమంత్రి వాహనం మీదకైనా ఒక కార్యకర్త ఇలా ఎక్కి డాన్స్ వేయటం చూసారా? లేదు కదా. డాన్స్ ఇస్తారు ఎవరన్నా? ఆ డాన్స్ వేసే ఆ వాలంటీర్కి లేకపోతే ఆ కార్యకర్తకి ఆ నాయకుడు బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసారా? అంటే ఏంటి, సెక్యూరిటీ లాగి పడేస్తుంది. అంటే ఏంటి క్రియేట్ చేశారు వీళ్ళే. ఇది ఇక్కడే కాదు, పొద్దులు వెళ్ళినప్పుడు మనం చూసాం. అక్కడ కూడా ఏంటి, ఆయన వాహనం ఎక్కలేదు కానీ ఎదురుగా ఉన్న వాహనం బాయినెట్ మీదకి ఒక డాన్స్ వేశాడు. అంటే వాహనాలు ఎక్కి డాన్సులు వేసేలాగా ప్రేరేపిస్తోంది మీరే, ప్రోత్సహిస్తోంది మీరే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత దాదాపు 17 గంటల 14 గంటల టైం పట్టింది కదా. ఆ సందర్భంలో అంతమంది అభిమానులు రోడ్డు పక్క నిద్రపోతూ కూడా ఆయన కోసం వెయిట్ చేశారే తప్ప ఎవరు ఈ స్థాయిలో అత్యుత్సాహం చూపలేదు కదా. చంద్రబాబు నాయుడు బండి ఎక్కుదాం, బాయినెట్ మీదకి ఎక్కుదాం, డ్యాన్సులు చేద్దాం, పూలు చల్దాం అని ఎవరు నుంచి వచ్చారు, హారతలు పెట్టారు, పూలు చల్లారు, షేక్ హ్యాండ్లు ఇచ్చారు, లేదంటే ఇది చేశారు తప్ప ఎవరు ఆడైనా మగైనా ఎవరో దగ్గరికి వెళ్ళి బండి ఎక్కే ప్రయత్నం ఎక్కడ చేయలేదు కదా. అది సహజం. అది జనంలో స్పందన, వాళ్ళల్లో మనస్ఫూర్తిగా బయటకు వచ్చి వాళ్ళేంటి వాళ్ళ నాయకుడిని చూడాలి, ఆయనకు అడ్డం పడాలనో ఆయన దగ్గర గుర్తింపు పొందాలనో కాదు, సంఘీభావం, మేమున్నాం మీకు అని ఆయనలో ఒక మొరాలిటీ పెంచడం. దానికోసం ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు, ఆయన్ని చక్కగా తీసుకొచ్చారు, స్వాగతం చెప్పారు. అదేంటది, ఒక 12 గంటలు పట్టింది రాజమండ్రి నుంచి ఇక్కడికి రావటానికి. ఇదేంటిది ఇక్కడ జరుగుతోంది, క్రియేటెడ్. ఇక్కడేంటి, మ్యానిపులేటెడ్, మేనిఫెస్టెడ్. ఏది జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే నువ్వు సృష్టించావు, నువ్వే అందరికీ మెసేజ్లు పంపించావు, నీ వాళ్ళ ద్వారా రోడ్ల మీదకి రమ్మని పిలిపించారు. అక్కడ మనం చూసాం రాఫ్తాడు, ఏం జరిగింది రాఫ్తాడులో? సేమ్ ఇక్కడ ఈ సినిమాయే, అక్కడ కూడా హెలికాప్టర్ మీదకి వెళ్ళి పడ్డారు. హెలిప్యాడ్ దగ్గరికి ప్రోత్సహించాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆ పైలట్ వచ్చి మొన్న వాంగ్మూలం ఇచ్చాడు, భయపడిపోయామండి మేము, అక్కడ ఉంటే మమ్మల్ని ఏం చేస్తారా అని చెప్పి మేము వెళ్ళిపోయాం, ఆ వీఐపీని కూడా వదిలేసి వెళ్ళిపోయామని అనిల్ కుమార్ అతను ఇచ్చినట్టు వాంగ్మూలం. ప్రకాష్ రెడ్డి పైన కేసు అందులో. ఏది ఇప్పుడుకేదో అతనేదో ఇచ్చినట్టున్నారు ఉపశమనం కొన్ని రోజులు. అంటే అటు హెలికాప్టర్ మీద దాడిని ఇతనే ప్రోత్సహించాడు, వీళ్ళే మెసేజ్లు పెడతారు, వీళ్ళే మొబైల్ చేస్తారు అందరినీ. ఇక్కడ ఇదే అది పోలీస్ సార్. ఇప్పుడు మా వాళ్ళకి బీపీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, లేదంటే మా వాళ్ళకి కోపాలు వచ్చాయి, గన్నవరం పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మా వాళ్ళకి ఆవేశం వచ్చింది, గుడివాడ పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మా వాళ్ళకి ఇది వచ్చింది, వాళ్ళని పట్టాబింటిని ధ్వంసం చేశారు, వాళ్ళని కొట్టారు, వీళ్ళని కొట్టారు అంటే సరే ఒక స్టాండర్డ్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేంది ఈ వీర్యాభిమానంతో ఏకంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో బండ్లు ఎక్కడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి బండి ఎక్కడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి హెలికాప్టర్ మీద దాడి చేయడం ఏంటి? పక్క వాళ్ళ మీద చేశారంటే సరే ఆవేశం కోపం ఏదో అనుకోవచ్చు, సొంత నాయకుడి మీద సొంత ఇది మీద దాడులేంటి? ఈ రకంగా అత్యుత్సాహం ఏంటి అసలు? ఇది వెర్రి అభిమానంగా, ఆ పదం చాలా లైట్గా ఉంటుంది. వెర్రి అభిమానంగా ఇది ఒక ఉన్మాదం. ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న మనం చూసాం, వాడెవడో ఫ్లెక్సీ పట్టాడు అన్నారు, ఏదో రప్ప ఏదో పోసేస్తాం, నరికేస్తాం. దాన్ని నువ్వేమన్నావు? అది తప్పని ఖండిస్తావా? అది మా వాళ్ళు కాదని చెప్పాలా? ఏదో ఒకటి చెప్పాలి కానీ తప్పేంటి? అది పెడితే తప్పేంటి? సినిమాలో డైలాగ్ కూడా పెట్టకూడదా? ఇదేం ప్రజాస్వామ్యం అంటే? ఇప్పుడు దీన్ని కూడా అంటాడు ఏమని, డాన్స్ వేస్తే తప్పేంటి, నా కారు బాయినెట్ ఎక్కకూడదా? భోషడికి అంటే తప్పేంటి? అది కూడా కొన్ని తరాలుగా ఉన్న తిట్టే కదా, మరి దానికి బీపీలు వచ్చి
అంత ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందా అని వీళ్ళు అంటారు రేపు. అదే కాదు, గతంలో అన్నాడు ఏది ఆ ఈవీఎం పగలగొట్టిందంటూ అన్నాడు. ఈవీఎం పగలగొడితే తప్ప అని అడిగాడు ఆ రోజు నెల్లూరు జిల్లా పరామర్శకి వెళ్ళి. ఇక మర్డర్ ఒకటే మిగిలిందో, ఏది మా వాడు సరదాగా మర్డర్ చేస్తే తప్పేంటి, ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మాకు అన్నా అంటారేమో. దీన్ని కూడా అన్నారు, సింగయ్య మరణాన్ని కూడా అన్నారు కదా, మా కార్యకర్త మా కారు కింద పడితే తప్పేంటని ఒక మాజీ మంత్రి హోదాలో ఒక ఆయన అన్నాడని ఇవాళ ప్రచారం జరుగుతుంది కదా. మా బాబాయిని మేము చంపుకుంటే తప్పేంటి, మా కార్యకర్తను మేము చంపేస్తే తప్పేంటి, మా ఇంట్లో కోణి మేము కోసుకుంటే తప్పేంటి అన్నట్టుగా ఇలా అంటారు. సీమరాజు అని ఎవరు అంటారు కదా. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆయనలో పశ్చాత్తాపం, ఆయన ఏమంటాడు అనుకున్నానంటే జరిగింది బాధాకరం, నేను దీన్ని ఖండిస్తున్నాను, ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకుంటాను. సో వాళ్ళు ఒక బిఎస్సి నర్సింగ్ ఏదో చదువుతున్నాడు. కరెక్ట్, అవును సార్. సో ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసి దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు రేపు? అంటే న్యాయస్థానాలు కూడా మరి ఎలాంటి తీర్పు ఇస్తాయో మనకు తెలియదు, ఎలాంటి రిలీఫ్లు ఇస్తాయో మనకు తెలియదు, ఏం చేస్తాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే అర్జెంట్ ఏం కాదన్నారు. అంటే క్వాష్ పిటిషన్ ద్వారా ఏం సందేశం ఇస్తున్నాడు? నాదేం తప్పలేదు, డ్రైవర్దే మొత్తం తోసేసే అవకాశం ఉందా? అంటే ఒక భయం కనపడతా, ఈ క్వాష్ పిటిషన్ వేయడంలో ఒక భయం కనపడుతుంది అనమాట. మొన్నేమో ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని త్వరలో అరెస్ట్ చేస్తారంటే ఆ మద్యం కుంభకోణంలో అంటే రెడీ అన్నాడు, ఏముంది వెల్కమ్ అని చెప్పాడు. కానీ ఆ సాయంత్రమే వెళ్ళిపోయాడు ఎక్కడికి, యలహంక. ఇప్పుడు ఇక్కడికి కూడా ఒక భయంతో వేసిన క్వాష్ పిటిషన్గా కనపడుతుంది అనమాట. వీళ్ళందరూ కూడా గతంలో చేసిన నేరాలకు ఆ కేసుల్లో అరెస్ట్ అవటంలా వీళ్ళ కర్మ ఏం కాలిందో చూడు. ఎవరి కాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీ భువనేశ్వరి మేడం తిట్టిన కేసులో కానీ, లేకపోతే ఆ మట్టి మాఫియా అక్కడ జరిగినటువంటి గన్నవరం భూ కబ్జాల్లో అరెస్ట్ అవ్వాలా, అతనేంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే సేమ్ ఇన్సిడెంట్ అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గత కేసుల్లో అరెస్ట్ కాదు, ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవుతాడా? ఎందుకంటే ఇవాళ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం దీనిలో చాలా ముఖ్యమైనది. నేను ఆపాను కానీ వాళ్ళే పోనివ్వమన్నారు, తొక్కయ్యమ్మ అన్నారు. తొక్కయ్యమ్మ అంటే ఎక్సలేటర్ తొక్కమనా, సింగయ్యని తొక్కమనా? ఇప్పుడు వాళ్ళు ఇంకోటి తీసుకొచ్చారు, 4000 కిలోలు అంట. ఏంటి ఆ కారు బరువు, ఆ ఎక్కినటువంటి వాళ్ళు, ఆ సైడ్ బోర్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, ఆ పైన డాన్స్ వేసేవాడు బరువు కూడా కలిపి 4000 కిలోల బరువుతో తొక్కితే ఎన్ని గాయాలు అవ్వాలి అతనికి? మీరు అన్నారు ఇందాక, హుషారుగా ఉన్నాడు, కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు. అసలు ఏంటి ఆ క్రూరత్వం, ఆ కర్కోటక మనస్తత్వం? యాక్చువల్గా ఇప్పుడు అది పైకి ఎక్కింది అనలేదు, అది టైర్ కింద అతని తల ఉంది. ఆ బ్రేక్ వేసినప్పుడు టైర్ కింద పడ్డ తలతో సహా కొంత దూరం ఈడ్చుకెళ్ళాడు. ఇప్పుడు కంఠనరాలు అవన్నీ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. ఏమయ్యేది? స్పాట్ లో చచ్చిపోయాడు, హాస్పిటల్ పగిలిపోయాడు, స్పాట్ లో చచ్చిపోయాడు. అలా పగిలిపోయి ఉండేది, అట్లా ఎందుకు ఉండేది? అన్ని గాయాలు కాలేదు అంటే అసలు వీళ్ళ యొక్క ఆ ఉన్మాదం, ఆ సైకోయిజం బయటపడుతుంది వీటన్నిటి ద్వారా. తొక్కితే మీరు మనిషిని కన్నా శవాన్ని తీసేవాళ్ళు. అసలు చచ్చిపోయాడు సార్. వాడెవరో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఎనలిస్ట్ ఎవరో ఏదో ఛానల్లో చూసా, ఆ కారు బరువు 640 టన్నులు అంటున్నాడు. ఇంకా వీళ్ళు నయ్యం వేసినటువంటి క్రాష్ పిటిషన్ లో 4000 కిలోలు 4 టన్నులు అనేది 640 టన్నులు అంటే ఎన్ని వేల కేజీలు. అంటే వీళ్ళు అసలు ఎంత ఓవర్ యాక్షన్, ఎంత ఇది తెలుసు అంటారా మనిషికి? ఇదే ఇప్పుడు రోజా కూడా అంది కదా, ఆ వీడియోకి ముందేది, ఆ వీడియోకి వెనకేది. అదేమన్నా సినిమా కెమెరా పెట్టుకుని ముందుగానే ఆన్ చేసి పెట్టుకోవడానికి చాలా ఇది పరిణామం సడన్ గా రికార్డ్ అయింది. ఇది ఒక విషాదం, ఇంత ఘోరమైనటువంటి విషాదంలో 3 చనిపోయారు, ఒకడు కాదు. అవును, అది మరీ బాధాకరం. అంబులెన్స్ లో ఒకడు చనిపోయాడు, అది మరీ చాలా బాధాకరమైన అంశం. అది అసలు ఏమాత్రం మానవత్వం లేనితనం. అంటే అసలు అంబులెన్స్కి దారి ఇవ్వాలనేది అది ఏ మనిషి అయినా ఏ ఇదైనా కనీసం పాటించదు దాన్ని. కానీ అంబులెన్స్కి కూడా దారి ఇవ్వకుండా చచ్చాడనే రీతిలో ఉంచి మానవత్వం అంటే ఇంకొక ఆయన గుర్తొచ్చాడు నాకు. అదే ఛానల్ డిబేట్లో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని ఆయన బోర్ని ఏడ్చాడు. ఆయన మాజీ ఎమ్మెల్సీయో మరి ఏదో పెద్ద పెద్ద పోస్టులు చేసిన ఆయన. అరే తల మీద పుండ్లు ఉన్నా కానీ ముద్దు పెట్టుకునేవాడు. కానీ అంబులెన్స్ లో మాత్రం చావు బతుకుల మధ్య ఉన్నోడు మాత్రం వదలరు. తల మీద పుండున్నా సరే ముద్దు పెట్టుకుంటారు, కానీ అంబులెన్స్ లో చావు బతుకుల మధ్య ఉంటే మాత్రం వదలరు.
కారు కింద పడ్డా సరే తొక్కించుకొని వెళ్ళిపోయేటటువంటి నైజంతో కలిగి ఉంటారు. అంతేనా? ఎలక్షన్ ఉంటే అలా చేస్తారా? ఓట్ల కోసం అలా డ్రామాలు ఆడతారా? ఎన్ని మాట మనం చూసాం. కుయ్యి అని అంబులెన్స్ వాళ్ళు మీటింగ్ చెప్తూ ఆయన ప్రసంగిస్తూ మీటింగ్ ఆపేసి దాన్ని వదలండిరా దారి అని రాజశేఖర రెడ్డి డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయాయి అవన్నీ? పాపం 23 ఏళ్ల 22 ఏళ్ల పిల్లాడంటే ఎంత భవిష్యత్తు ఉంటుంది. అది ఆ తల్లిదండ్రులకి చేతికొచ్చిన కొడుకు కొత్తగా ఉద్యోగం, మంచి ప్యాకేజ్ తోటి ఉద్యోగం కూడా వచ్చిందట. వీళ్ళ రూపంలో బలి తీసుకుంది. ఆ తండ్రి బాధపడుతూ ఏడుస్తున్న వీడియో చూస్తే కలిచి వేస్తుంది. ఏది బతిమిలాడాను, వదలండి అయ్యా దారి అని అడిగాము. అందరూ డ్రైవర్లు అందరూ కూడా బతిమిలాడినా కానీ వదలలేదండి, నా బిడ్డను బలి తీసుకున్నాడని అతని ఆవేదన. అక్కడ సత్యనపల్లిలో ఒకటి చచ్చిపోయాడు తొక్కిసలాటలో. అతనేంటి ఊపిరాడక బయటకు వచ్చి కూర్చుని డబాల్మని పడిపోయాడు. ఎవరో రెడ్డి అంటే ఒకటి ఏడాది క్రితం చచ్చిపోయినాడు విగ్రహం ఆవిష్కరించడానికి చంపేశారు. అది కూడా అతను ఎవరు ఆ విగ్రహం? బెట్టింగ్లో సూయిసైడ్ చేసుకున్నాడు. విగ్రహ ఆవిష్కరణ నీకు ముఖ్యమైపోయిందే. ఇక్కడ నీ కారు కింద టైర్ కింద ఉన్నాయని కాపాడటం కన్నా కూడా అంటే ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న విలువేంటో తెలుస్తుంది. ఇంకా మళ్ళీ బందోబస్తు పెంచమంటాడు. తన బందోబస్తు పెంచకపోవటం వల్ల ఇవన్నీ దొరుకుతున్నాయంటూ. అంటే ఇతను ఆ పిటిషన్ కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్, ప్రధానికి రాసిన లేఖలు, తను ఏంటంటే కావాలని చేస్తున్నాడా ఇవన్నీ? ఏది ఆ Z+ కేటగిరీ స్టేటస్ చంద్రబాబు సీఎంగా ఎంత ఉందో నాకు అంతే ఉండాలి అనే ఒక పంతం కోసం ఈ ఇన్సిడెంట్లన్నీ ప్రేరేపిస్తున్నట్టుగా కనపడుతోంది. ఇవన్నీ సింక్ చేస్తే మనకి ఈ రాఫ్తాడ్ ఇష్యూ కానీ, అటు ఆ తెనాలి ఇష్యూ కానీ, ఇటు ఈ రెంటపాళ్ళ ఇష్యూ కానీ, అటు వినుకొండ ఆ రౌడీ షీటర్ పరామర్శ కానీ, అన్నిటినీ సింక్ చేస్తే బందోబస్తు కోసం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్గా ఇప్పటికే ఆయనకి 58 పర్సనల్తో Z+లో ఉన్నాడు. ఒక్కొక్క చోట అతనికి 650 మంది పోలీసులు బందోబస్తు, ఒక చోట 500 మంది, ఇంకో చోట 400 మంది పోలీసులు బందోబస్తులో ఉంటే అయినా కూడా ఇంకా నాకు బందోబస్తు లేదు, బందోబస్తు లేకపోవడం వల్లే ఇవి జరుగుతున్నాయంటే ఎంత విక్డ్ బిహేవియర్, క్రికెట్నెస్, ఒక కర్కోటక పార్టీగా కనపడుతోంది ఈ పార్టీ నాయకత్వం. రైట్ సార్, మనం ఇక మిగిలిన టాపిక్స్ చూస్తే చాలా రెండు అంశాలు కీలకమైన అంశాలు. వీళ్ళేమో సంవత్సరం తర్వాత అసలు హామీలు అమలేమో లేదు, QR కోడ్లు ఇస్తాం, స్కాన్ చేయండి, అసలు మేనిఫెస్టో రీకాలింగ్ అది ఇది అని చెప్పేసి ఒక పక్క ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ఇంకో పక్క వాళ్ళేమో ఉన్నటువంటి హామీలు ఒక్కొక్కటిగా, తాజాగా నారా లోకేష్ స్టేట్మెంట్ చూసినా కానీ ఈ సంవత్సరం నుంచే మ్యాక్సిమం నిరుద్యోగ భృతి కూడా స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. రేపు ఆగస్టు 15న ఫ్రీ బస్సు, ఇక అన్నదాత సుఖీభావ కూడా స్ట్రీమ్లైన్ అయిపోతుంది, ఆ డబ్బులు కూడా పడబోతున్నాయి. అంటే 3 కీలకమైనటువంటి అంశాలు ఇక పట్టాలెక్కినట్టే, అయిపోయినట్టే. సో చంద్రబాబు ఒక పక్క నేను ప్రతిరోజు ఒక 10 మంది 5 కార్యకర్తలు 5 ప్రజలను కలుస్తా అని చెప్పేసి అంటుంటే, వీళ్ళు కూడా ప్రజలను కలుస్తామంటున్నారు QR కోడ్లు పెట్టుకొని. ఇప్పటికే సైబర్ మోసాలు పెరిగిపోతుంటే మరి ఎలా ఈ QR కోడ్లు ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? సార్ ప్రచారం చేయడం ఓకే, అది వాళ్ళ హక్కు, బట్ ఈ జనాల్ని ప్రమాదంలోకి నెట్టేసే ప్రచారాలు అవసరమా అనేది. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ QR కోడ్ కూడా మిస్ఫైర్ అవుద్దా? ఎందుకంటే మీరు వచ్చి ఆ QR కోడ్ స్కాన్ చేయమంటే నా అకౌంట్లో డబ్బులని ఖాళీ అయితే ఇప్పుడు స్కాన్ చేస్తాను, నీ మీద అభిమానంతో నీ పార్టీ కార్యకర్తగా నువ్వేదో నాకు సంక్షేమం ఏవో కొన్ని స్కీములు ఇచ్చావని నేను పొరపాటున గనక మరి ఆ వైసీపీ వాళ్ళు వచ్చినటువంటి ఆ QR కోడ్ చూసి స్కాన్ చేశాను, ఖాళీ. ఏది ఇవాళ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు మనం చూసాం సైబర్ నేరాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు DGP హెచ్చరిస్తున్నారు, మొన్న ఒక ఇది ఇచ్చాడు DGP, పొరపాటును కూడా ఎవరు మీరు ఆ ఫోన్లు ఎత్తద్దు, వాళ్ళు పంపే లింకులు మీరు పొరపాటును కూడా నొక్కద్దు, నొక్కినంటేనే మీ యొక్క ఆ ఫోన్ వాళ్ళ యొక్క దీనిలోకి వెళ్ళిపోతుంది, మీ ఫోన్లో మీరు పెట్టుకున్నటువంటి ఆ పాస్వర్డ్స్ ఏవి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి అకౌంట్ నంబర్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, మాది బాధ్యత కాదని పోలీస్ అంటాం. ఏదైనా బివేర్ ఆఫ్ QR కోడ్స్.
ఇప్పుడు ప్రజలు ఇవాళ వైసీపీ వాళ్ళు వచ్చేటటువంటి దానికి మాత్రం ఇవాళ మరి ముందు అసలు చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపించినా ఇదే జరుగుతుంది. మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు ఏమని, నిజంగా ఆయన హామీలు అమలు చేయకపోతే చైతన్యపరచండి, నిలదీయమని చెప్పండి, అంతే తప్ప ఇప్పుడు ఏంటి ఒకసారి బేరీజ్ వేసుకోండి. 1 yearలో నువ్వు ఎన్ని హామీలు నెరవేర్చావు? జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం అమ్మఒడి ఇచ్చాడా? అమ్మఒడి ఆయన 5 ఏళ్లలో 1 సంవత్సరం ఎగ్గొట్టాడు, 1 సంవత్సరం వాయిదా వేశాడు, ఇచ్చింది 3 ఏళ్లే. అమ్మఒడి స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డి ఎంత ఇవ్వాలి? 50,000 ఇవ్వాలి, 50 లక్షలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మరి నువ్వేం చేసావు? ఎంత ఇచ్చావు? 26,000 ఇచ్చాడంట. మొన్న పట్టా పెట్టి మొత్తం అంతా నీకు పవర్ పాయింట్ డెమాన్స్ట్రేషన్ చేశాడు. అమ్మఒడిలో జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టింది ఎంత? 24,000. 24,000 కోట్లు, 24,000 రూపాయలు ఎగ్గొట్టాడు ఒక్కొక్క తల్లికి. ఒక్కొక్క తల్లికి 5 ఏళ్లకి ఏడాదికి 10,000 చొప్పున 50,000 ఇవ్వాలి, కానీ ఇచ్చింది 26,000. 15,000 కదా ప్రామిస్ చేస్తుంది ఆయన అమ్మఒడి కింద. అంటే తల్లికి వందనం కింద కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 15,000 అంటే ఇప్పుడు 15,000 అన్నాడు, 13,000 ఇచ్చాడు కదా. అవును, 2,000 కట్ చేశాడు. అవును, 2,000 కట్ చేస్తే 5 13 ఎంత? 65,000 ఏమి ఇవ్వాలి. అట్లా చూసుకుంటే 65,000. ఒక ఏడు అసలు ఎత్తేసాడు. కానీ ఆ ఇచ్చిన 4 ఏళ్ళన్నా సరిగ్గా ఇచ్చాడా అంటే 4 13 ఎంత? 52,000 ఇవ్వాలి కదా. ఆ 52,000కి అందింది 26,000. అంటే ఇవాళ మరి వీళ్ళు తల్లికి వందనం అని చెప్పారు. ఎంత ఇచ్చారు? నువ్వు ఇచ్చిన వాళ్ళకన్నా కూడా 25 లక్షల మంది తల్లులు అదనంగా ఇచ్చారు. అవును, నువ్వు ఇచ్చిన దానికన్నా కూడా డబల్ ఇచ్చారు. అవును, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల 6, 7, 10 మంది 12 మంది పిల్లలకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి మనకి వీడియో సాక్ష్యాధారాలు కూడా వచ్చాయి. నిన్న బాలకోటయ్యో ఎవరో చెప్పారు, నిన్న ఎక్కడో విన్నాను. తెలుగుదేశం వాళ్ళకేమో ఒకరికే వచ్చిందంట, వైసీపీ వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2కి వచ్చిందంట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. నేను తెలుగుదేశంకి ఓటేసా, నాకు ఒకరికే వచ్చింది, నువ్వు వైసీపీకి ఓటేస్తే నీకు 2కి వచ్చిందని. అంటే ఇవాళ ఏంటి, మీరు 5,000 కోట్లే ఖర్చు పెట్టారు, వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసాం, మీరు ఇందాక చెప్పారు ఏంటి, అన్నదాత సుఖీభవ. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటటువంటి ఆ డబ్బులతో పాటు వీళ్ళు వేసేస్తున్నారు. నువ్వు కేంద్రం ఇచ్చేది కలిపి ఇచ్చావు 13,000, కానీ ఇప్పుడు వీళ్ళేంటి కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000 ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ. లేకపోతే ఉచిత గ్యాస్. ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఇప్పుడు 2 సిలిండర్లు అందాయి, 3వ సిలిండర్ రేపిస్తున్నారు. అంటే ఇప్పుడు దేనిలో నిలదీస్తాడు ఇతను? ఏమని నిలదీయమని పిలిపిస్తున్నావు? 1,000 రూపాయలు వీళ్ళు, నువ్వు 5 ఏళ్ళు పట్టింది నీకు పెంచడానికి, అదే 1,000 రూపాయలు మరి వీళ్ళు 1 సంవత్సరంలో పెంచేశారు. దానికి నిలదీయమంటున్నావా? నువ్వు రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అన్నది మనకి అక్కడ అర్థం కావటం లేదు. ఆ పేరుతో ఇతను రీకాలింగ్ రప్పరప్ప. అలాగే మనం ఇదే అంశంలో మనం చూసినట్టయితే సార్, వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటే, చంద్రబాబు నాయుడు వినూత్నంగా కార్యకర్తలకి ప్రజలకి దూరం కాకుండా ఉండేందుకు అన్నట్టుగా ఇప్పుడు 5 వాళ్ళతో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం అయితే పెట్టుకున్నట్టుగా ఒక వార్త మనకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, మంత్రులు ఏం చేస్తారు, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు జనాల్లో పోవాలి కదా అనేది ఇంకొక ఇది. సో ఎలా దాన్ని బ్యాలెన్స్ ఎలా చేస్తారు వీళ్ళు? ఇప్పుడు మొన్న ఒక సభ చేశారు, సుపరిపాలన తొలి అడుగు స్వర్ణాంధ్ర. దానిలో అందరూ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఆ సదస్సు వాళ్ళు ఏంటి, ముఖ్యమంత్రి 2 గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. ఏ హామీలు ఇచ్చాం, ఏ హామీలు అమలు చేశాం, అభివృద్ధి ఎంత చేశాం, కేంద్రం నుంచి నిధులు ఎక్కడెక్కడ రాబట్టాం, వాటి పనుల యొక్క ప్రగతిని ఆయన వివరించాడు. సేమ్ అదే ఆయన ఏమంటున్నారు, జిల్లాల్లో పెట్టండి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాల్లో పెట్టాలి, నెక్స్ట్ నియోజకవర్గాల్లో పెట్టాలి, ఆ తర్వాత గ్రామానికి వెళ్ళండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వీళ్ళు 82 మంది ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు కొద్దిగా దూకుడుగా వెళ్తున్నారు, కొన్ని వాళ్ళ పైన కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్తే ప్రజల్లో వాళ్ళ స్పందన తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి వాళ్ళ జనం యొక్క నాడి పట్టుకుంటారు. అందుకని ఆయన ఎమ్మెల్యేలందరినీ ప్రజల్లోకి వెళ్ళమని పిలిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఏంటి, అసలు తనే ప్రతిరోజు ఒక 5
కార్యకర్తలను కలుస్తానని, ఒక 5గురేమో సామాన్య జనాన్ని కలుస్తానని, అటు చంద్రబాబు ఇటు లోకేష్. ఇప్పటికే వాళ్ళు దగ్గర ప్రతిరోజు జనంలో ఉంటున్నారు. ఎక్కడ వినతి పత్రాలతో జనం వచ్చినా వాళ్ళు స్వీకరిస్తున్నారు, వాటిని సంబంధిత ఆ శాఖలకి పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు వీళ్ళేంటి సర్వేలు చేస్తున్నారు IVRS కాల్స్ ద్వారా. గత సంవత్సర కాలంలో చూస్తే ఇది గతంలో కూడా జరిగింది 2014-19లో కూడా. కాకపోతే అప్పుడేంటి ఏవో కాకి లెక్కలు చూపించారు, 98% 95% సంతృప్తి అని చూపించారు. అప్పట్లో ఆ విధమైన ఒక చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో చేపట్టిన IVRS కాల్స్ కానీ ఆ సర్వేలు చూస్తే నిన్న రెవెన్యూ సమస్యల మీద సర్వేలో ప్రజల్లో సంతృప్తి 50% అంట. అంటే 50% మంది అసంతృప్తిగా ఉన్నారు అని ఒక రెవెన్యూ సమస్యల పరిష్కారం మీద వచ్చిందంటే సర్వేలను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా చేస్తోంది, ప్రజాభిప్రాయాన్ని వీళ్ళు ఎలా తీసుకుంటున్నారనే దాంట్లో, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే దాంట్లో ఇవాళ ఎటువంటి అజాగ్రత్త పాటించట్లేదు. 100% వీళ్ళు ఇప్పుడు ఆ రేషన్ ఉంది, రేషన్ పైన 75% సాటిస్ఫాక్షన్ అంట. అట్లాగే పింఛన్ల పంపిణీ ఉంది, పింఛన్ల పంపిణీ పైన 85% సాటిస్ఫాక్షన్ అంట. అంటే ఇంకా పింఛన్ల పంపిణీలో కూడా 15% అసంతృప్తి ఉంది, రేషన్ పంపిణీలో కూడా ఇంకా 25% అసంతృప్తి ఉంది. దాన్ని అడ్రస్ చేసుకోవటం కోసం ఇవాళ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇంటింటికి వెళ్ళమని ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఆయనే ఒక 5గురిని ప్రతిరోజు కలుస్తాననడం, లోకేష్ కానీ చంద్రబాబు కానీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఆ వచ్చే వాళ్ళని నిలదీయండి. ఇప్పుడు నిలదీసే సమయమా? ఇప్పుడు యాక్చువల్గా ఎంతకాలం అయిపోయింది, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్లకి, 1 ఇయరే అయింది. 20%. అంటే వీళ్ళు చేయాల్సింది కూడా 20% హామీలే చేయాలి. కానీ ఎంత చేశారు? ఇప్పటికే మేము 140 హామీలు నెరవేర్చామంటారు. అవి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎంత చేశారు, ఎంత చెయ్యాలి అనేది వాళ్ళంతా కూడా ఒక పద్ధతిగా వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో జనంలో చర్చ అది. చంద్రబాబు 1 ఇయర్లో ఎంత చేశాడు, ఏం తెచ్చాడు, ఏం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు.